ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంది కానీ ఆ పార్టీ నాయకులు మాట్లాడేది కానీ వైసీపీ పార్టీ ఒక గొడ్డలి పార్టీ, దానికంటే ఒక విధి విధానాలు లేవంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గొడ్డల పార్టీ అంటానికి ఈయన ఎవరు? ఈయన గొడ్డల పార్టీలు ఆ పార్టీలు ఈ పార్టీలు అనకూడదు. ఎందుకంటే ఏ పార్టీకి ఉండే సత్తో ఆ పార్టీకి ఉంది. ఈ పార్టీ లేదు అనుకున్నప్పుడు ఈ పార్టీ గురించి అసలు మాట్లాడకూడదు. అసలు ఇది ఉందని ఉనికి ప్రజల్లో తేకూడదు. అసలు వైఎస్ఆర్సీపీ ఉందని ప్రజల్లో మర్చిపోయేట్టు చేయాలి. కానీ ఈయన గుర్తు చేస్తున్నాడు పద్దాక గొడవల పార్టీని పార్టీ గురించి మాట్లాడకుండా, వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడకుండా, జగన్ని రచ్చకుండా ఉంటే మాత్రం నెక్స్ట్ ఫామ్ ఈజ్ తెలుగుదేశం. ఫైనల్గా మాజీ మంత్రి కొడాల నాని గారు మొన్న మాట్లాడుతూ అవును మాది గొడ్డల పార్టీని, రేపు ఓటు అనే ఆయుధంతో నరుగుతాము టీడీపీ పార్టీని అంటున్నారు ఆయన నిజంగా గొడ్డల పార్టీ నాయకుడు అనడానికి లేదు. ఆయన గొడ్డలు పట్టుకుని గెలిచేటి ఇన్నాళ్ళు. ఆయన ఒక్కడే గొడ్డల పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ గొడ్డల పార్టీ కాదు. ఆయన గొడ్డలోడు పాన్పరాగలోడు. అంటే పరశురాముడి చేతిలో కూడా గొడ్డలే ఉంటుంది, అలాగే జగన్ గారి చేతిలో రేపు గొడ్డలే ఉంటుంది అన్నారు ఆయన. పరశురాముడికిను జగన్కి లెక్కే ఉంది. ఆయన ఈయన దేశభక్తుడు. ఈయన అది కాదు, దేశ విరోధి. అంతేగాని ఇదేం కాదు. థ్యాంక్స్ అండి, నేను పట్టుకుంటాను. సో 2 సంవత్సరాల కూటమి పనితీరు మీద మీ అభిప్రాయం అంటే? కూటమి ప్రభుత్వం బాగుందండి. ఇదివరకు అండి ఇప్పుడు పనులు బాగా చక్కచక్క అవుతున్నాయి. కాకపోతే ఈయన చెప్పిన దాంట్లో ఇంకా చేయాల్సిన పనులు అయితే ఉన్నాయి. వీళ్ళకి ఈ మధ్య కాస్త చీలికలుగా కనపడుతున్నది. ఆ కనపడుతున్న భావం కూడా లేకుండా ఉంటే బాగుంటుంది. సో నారా లోకేష్ గారు మాట్లాడుతూ నాకు అన్నయ్య లేరు కానీ నాకు పవన్ కళ్యాణ్ గారు సొంత అన్నయ్య కంటే ఎక్కువ ఆయన మనం మాట్లాడేది జరిగింది బహిరంగ వేదిక మీద. ఎంత మాట్లాడినా చర్యలు వేరు, మాటలు వేరు. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో నాకు 56 సంవత్సరాలు. ఈయన ఏ ప్రతిపక్ష పార్టీ ఏ పార్టీని కలుపుకున్నా ఎలక్షన్ల టైం వచ్చేసరికి ఒక్క పార్టీనే చేసుకుంటాడు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీని కలుపుకున్నాడు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీని కలుపుకున్నాడు, అంతకుముందు ఈ 2 రకాల పార్టీలు కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఆయన సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆయన కూటమిలో కలుపుకున్న పార్టీలు మళ్ళా ఎలక్షన్ దాకా వచ్చి నిలబడిన పార్టీ ఇంతవరకు లేదు. ఈ జనసేన పార్టీ కానివ్వండి, ఇప్పుడు ఈయన కలుపుకున్న పార్టీ కానీ ఎలక్షన్ల దాకా నిలుపుకొని మళ్ళీ బై ఎలక్షన్లు కూడా నుంచున్నప్పుడు ఈ కూటమి పనిచేస్తే మాత్రం వేరే పార్టీ రాదు. మళ్ళీ ఈ పార్టీనే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఒక పనికి మాలిన చెత్త మంత్రి అంటున్నారు ఆమె. ఏమండి, ఎవరికి వాళ్ళు ఫస్ట్లో చేత కాకపోయినా నేర్చుకున్నాడు నారా లోకేష్ గారు. మాట తీరు మారింది. గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మంచి శాఖలు నిర్వహిస్తున్నాడు ఆయన. వీళ్ళు చెప్పినట్టుగా చేత కానివాడైతే ఈ 2 సంవత్సరాలు నిలబడ్డు కదా, అన్ని పార్టీలు కలుపుకుంటున్నాడు. ఎప్పుడు లేని ఎంపీలందరినీ ఇంటికి భోజనాలు పిలిచి కుశల ప్రశ్నలు వేస్తూ ఆ ఫ్యామిలీతో ఆయన అందరినీ కలుపుకుంటూ అందరినీ చక్కగా వెళ్తున్నాడు. ఆయన చేతకాని తనం అంటే ఈమెకి చేత కాదు, నోరు పడేసుకుంటా తప్పితే ఈమెకే చేత కాదు. నారా లోకేష్ గారు మారాడు. అప్పుడప్పుడు మాటల్లో తేడాలు పడతాయి, దొర్లుతాయి. ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. ఈ 2.5 ఏళ్లలో ఇంకా బాగా నేర్చుకుంటే సొంతంగా ఏర్పడే అభిప్రాయం ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఓజీ కాదు, పవన్ కళ్యాణ్ ఒక పెద్ద క్యాబేజీ, జనాల చెవుల్లో క్యాబేజీలు పెట్టారు పవన్ కళ్యాణ్, జనాల్ని మోసం చేశారు గెలిచిన తర్వాత అంటున్నారు ఆర్కే గారు. అంత క్యాబేజీ పెట్టుకుని అయితే జైల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవడు, చంద్రబాబు నాయుడు గారిని ఏకం చేసుకొని మన మోదీ గారిని ఒప్పించడు. వీళ్ళందరినీ ఒప్పిగలిగాడు కాబట్టి ఈసారి గెలవగలిగాడు. ఈయన చేతకానోడైతే కాదు, ఒంటరిగా చేయలేనని అభిప్రాయం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కలుపుకున్నాడు. ఇవాళ విజయ్ ఉన్నాడు, చేరిన 4 రోజుల్లోనే ప్రజల మన్నని పొందాడు. అన్నీ చక్కగా చేసుకుంటూ వస్తున్నాడు. ఈయన ఏ పార్టీని కలుపుకోకపోయినా ఒక 5 స్థానాల కోసం కలుపుకోవాల్సి వచ్చింది. అట్లాగే ఈయన కూడా ఆయనతో ఈయన పోలవకూడదు, ఈయనతో ఆయన పోలవకూడదు. నారా లోకేష్ పనికి మాలిన సన్నాసి దద్దమ్మ మంత్రి అంటున్నారు ఆర్కే రోజా గారు. ఆమె కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటంటే? ముందు తను తాను విమర్శించుకోమనండి, తర్వాత లోకేష్ సంగతి. ఆమెనే ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా పద్ధతి గల మనిషి, విలువలు గల మనిషి అంటే నా తలకాయ ఇష్టానికి. అలాగే ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఓజీ కాదు, పెద్ద క్యాబేజీ పవన్ కళ్యాణ్ అంటున్నారు ఆర్కే రోజా. క్యాబేజీ కొండ పవర్ తెలియదు, క్యాబేజీ కొండ పవర్ తెలిస్తే ఆమె మాట్లాడదు. అసలు ఆమె మాట్లాడటానికి ఏం అధికారం ఉంది, ఏముంది, ఆమెకి ఏం తెలుసు అని మాట్లాడుద్ది. ఆమెకి ఏమీ తెలియదు. ఏదో ఎనమాల్ ఫీడింగ్ ఇస్తారు, ఆ స్టేజ్ మీదకి మేకప్ వేసుకొస్తుంది, 4 మాటలు మాట్లాడుద్ది, పారిపోద్ది. అనితని అన్నారు మన 1/2 కిలో 5 కిలోలు రాలేదు మేకప్ అని.
ఏమైనా తీసుకొస్తే 12 కిలోలు రాలుద్ది. సో నారా లోకేష్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నాకు అన్న అయితే లేడు కానీ సొంత అన్నగానే ఎక్కువ పవన్ కళ్యాణ్ అంటున్నారు నారా లోకేష్. ఖచ్చితంగానండి, వాళ్ళు విలువలు గల వ్యక్తులు వీళ్ళు. ఆ విలువలను పాటిస్తూ ఉంటారు. ఆ విలువల ప్రకారం వాళ్ళు అన్న అంటారు, తమ్ముడు అంటారు, ఏదైనా అంటారు. ఆ విలువకు లోబడి వాళ్ళు ఏదైనా చేస్తారు. అన్నం కావాలంటే తమ్ముడు ఇస్తారు, తమ్ముడు ఏం కావాలంటే అన్న ఇస్తారు. అంతేగాని ఈ బజారు వాళ్ళకి మళ్ళీ వాళ్ళు నీతి బాహ్యంగా ప్రవర్తించరు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్లుగా ఆయన అవలంబిస్తున్నట్లుగా P4 విధానం మీద మీ అభిప్రాయం ఏంటంటే? P4 అనేది చాలా మంచి విధానం అండి అది. కాకపోతే జనానికి ఇంకా కొంతమందికి పట్ల, అదే రాధాకృష్ణ గారికి కూడా పట్ల, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి కూడా, ఆయన కూడా ఇంకొంచెం డీప్గా ఆలోచిస్తే దానిలో ఉన్నటువంటి మజా తెలుస్తుంది. కానీ P4 అనేది చాలా మంచి పద్ధతి, ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ P4 అవలంబించి అభివృద్ధి చెందడం అనేది చాలా పక్కాగా జరుగుద్ది. చివరిగా వైసీపీ ఒక గొడ్డలి పార్టీ, దానికంటూ విధి విధానాలు ఒక విజన్ ఉండదు అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటంటే? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనడం కాదండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభిమానం మీద, ఆయన అనుభవం మీద అంటున్నారు. అనుభవం ఏమీ లేకుండా మేమే అంటున్నాం అది గొడ్డల పార్టీ, దానికంటే హీనమైన పార్టీ. సో దానికి స్పందించారు మాజీ మంత్రి కొడాలి రావును, మాది గొడ్డల పార్టీనే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరశురాముడు, ఆయన చేతుల్లో గొడ్డల లాంటిది, రేపు ఓటు అని ఆయుధంతో నరుకుతాము టీడీపీ పార్టీని అంటున్నారు ఆయన. వాళ్ళకు ఓటేసేది ఎవరండి? వీళ్ళకి ఓటేసేది ఎవరు? లేకపోతే నాని ఇక్కడ ఉంటాడు, లేకపోతే జగన్ ఎక్కడ ఉంటాడు? ఈ పార్టీ అనేది ఇంకా 3 నెలలు 6 నెలలు ఉండేది, జనాల్లో నానేది. తర్వాత ఈ పార్టీ ఉండదు, జనాలు ఉండరు. అతను స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి అన్న, ఎవరేం చెప్పినా పట్టించుకోడు. అతను అలా ఆ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అన్న, చాలా మంచి క్యారెక్టర్. ఉప ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందన్న, అలానే ఉంటే చాలా బాగుంటుంది. మీరు చెప్పిన గ్రామీణ ప్రాంతాల రోడ్లన్నీ కూడా ఆయనే మంత్రి. అవును. గ్రామీణాభివృద్ధి. సో ప్రభుత్వం అయితే క్లెయిమ్ చేస్తుంది 7,000 కిలోమీటర్లు సీసీ రహదారులు ఇస్తారని. వాస్తవంగా ఇది అంత నిజమేనా? మాటలు చెప్తుందా ప్రభుత్వం? లేదన్న, నిజంగా జరిగింది, పక్కా జరిగింది. అతను ఒక ట్రైబల్ విలేజ్ కూడా కరెంట్ వేసాడు కదా, రీసెంట్గా చూసాం కదా, అంతా బాగా గమనిస్తున్నారు. అయితే ఏంటి తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణలో పోటీ చేస్తే ఎలా ఉండొచ్చు ఆయన? అతను ఏదో కోపంలో అని ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉండి ఇక్కడ చేసుకుంటాం కూడా బెస్ట్ అనిపిస్తుంది అండి. ఆయన పోటీ చేస్తారని కన్ఫర్మ్ చెప్పలేదు, ఆ పార్టీ పోటీ చేస్తా అంటున్నారు జనసేన. చేసినా పర్లేదన్న, కానీ ఒక మంచి అనేది ఉంటుంది పార్టీ తరఫున. కానీ తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఏం పని అంటున్నారు తెలంగాణ వాళ్ళు, అంటే పార్టీ నాయకులు? పని అంటే ఏం లేదన్న, ఇప్పుడు మంచి జరిగితే ఎక్కడైనా చేస్తాడు అతను, ఏం పర్లేదన్న. ప్రాబ్లం కాదు, ఎక్కడైనా చేయొచ్చు, పోటీ చేయొచ్చు. ఎక్కడ మనుషులు తీసుకునే బట్టి ఉంటుంది అన్నది. సో ఏపీలోనే పవన్ కళ్యాణ్ ఏం పీకలేకపోయారు, తెలంగాణలోకి వీళ్ళు అక్కడ ఏం పీకుతారంటున్నారు రోజా గారు. సో నిజంగా నేను పని చేస్తున్నారా, పని చేయట్లేదా వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా? ఆ భాష నేను ఉపయోగించను, కానీ అది నా ప్రశ్న. రోజా గారు ఆమె అంతా ఏం మాట్లాడుతుందో కూడా ఆమెకే తెలియదులే అన్న. ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా జనం చూశారు ఆల్రెడీ. ఇప్పుడు ఆమె కొంచెం నెగిటివిటీ చెప్పినా కానీ వేస్ట్ అని ఎవరు నమ్మరు అది. సో ఆయన అభిమానులు కోరుకునేది ఆయన ముఖ్యమంత్రి కావాలని, భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అవకాశం ఎంత మేరకు ఉండొచ్చు? తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, పక్కా అవుతారన్న, ముఖ్యమంత్రి పక్కా అవుతారు. కాకపోతే అది 2 డిపెండ్ అయి ఉంటుంది అన్న, కూటమి ప్రభుత్వం. ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? అలా చాలా బెస్ట్ అన్న. ఫస్ట్ మెయిన్ తనకి ఏది అనిపిస్తే చేస్తారు, కానీ మంచిగా చేస్తారు అంతే. రోజుకి 2 సంవత్సరాలు పూర్తయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 2 సంవత్సరాల కూటమి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే పర్లేదండి, బాగా డెవలప్మెంట్లో బాగుంది కదా. ఓకే, ముఖ్యంగా అదే కావాల్సింది. అదే పథకాలు అంటే లేవు కానీ డెవలప్మెంట్ ఉంది కదా. మెయిన్ కావాల్సింది నిరుద్యోగ సమస్య వృత్తి కావాలంటే డెవలప్మెంట్ ఇంపార్టెంట్ కదా. ఓకే, దాని మీద అయితే ఫోకస్ బాగుంది. సో అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే మనకి రాజధాని లేని రాజధాని అన్నారు, ఇప్పుడు రాజధాని వచ్చింది. ఇప్పుడు మన రాజధాని అమరావతి, ఆ ట్రోలింగ్ ఇంకా పడాల్సిన అవసరం లేదు మనం. అదే కదండి. ఓకే, ఇంకా దాని గురించి ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పకూడదు. సో నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ 2 సంవత్సరాల పరిపాలన గురించి మాట్లాడుతూ వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రజలకు అంటున్నారు ఆయన. దాని మీద మీ అభిప్రాయం అంటే? ప్రతిపక్షం కదండి ఆయన, ఏదో ఆయన చెప్తారు. ఎంతవరకు వాస్తవం మీరు అనుకుంటున్నారు ప్రజలుగా? అది నేననే కాదు కానీ ప్రజలు కూడా తెలుస్తుంది కదండి. ఓకే, సో స్టీల్ ప్లాంట్ విషయం కూడా మాట్లాడారు ఆయన. మొన్న జరిగిన 9 మంది మరణాలకు కారణం స్టీల్ ప్లాంట్లో ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే అన్నత ఇప్పుడు యాదృచ్ఛికంగా జరిగేదాన్ని ప్రభుత్వం మీద అంటే ప్రమాదం, అది కరెక్ట్ కాదు కదా. ఓకే, మరోవైపు డిఎస్సీ గురించి కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ ప్రధాన టార్గెట్ నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారు. మెరిట్ లిస్ట్ కాకుండా
డబ్బులకు అమ్మేసుకున్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అంటున్నారు వైసీపీ వాళ్ళు. అవన్నీ మామూలే సార్. మీరు నమ్ముతున్నారా లోకేష్ గారు డబ్బుల కోసం అమ్మేసుకున్నారు పోస్టులు అంటే? అది కరెక్ట్ కదలే. కాదు. జగన్ గారి పాదయాత్ర ఉంటుందంట ఏడాదిన్నర తర్వాత. మంచిదే కదండి, సంతోషం. ప్రజలకి ఉపయోగపడేలాగా పాదయాత్ర చేయమనండి. ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ఆయన పాదయాత్ర వచ్చే ఎన్నికల్లో సార్? అంటే ప్రజలు ఏంటంటే ఇప్పుడు ఆయన పథకాల మెయిన్ ఇంపార్టెంట్లో డబ్బులు వేసేవాడు. ఓకే. ప్రజలు చూస్తున్నారు, అది ఏమైనా ప్రభావం చూపించవచ్చు. చాలా మంది దానికి అట్రాక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అందట్లేదు. అది డెవలప్మెంట్ చూస్తుంది కానీ ప్రభుత్వం వాస్తవంగా మాట్లాడే సంక్షేమం పట్టించుకోవట్లా కంపేర్ టు జగన్ గారితో పోలిస్తే. సంక్షేమం గురించి ప్రజలకు తెలియదు కదండి. కానీ జనాలకు డబ్బులే కావాలి. వాస్తవం మాట్లాడితే అది ఎలా వచ్చినా అనవసరం, డబ్బులే కావాలి వాళ్ళకి, అదే కావాలి. ఇంకా మరి వాళ్ళు ఎటు మొగ్గు చూపుతారు చూడాలి. ఫైనల్గా సార్ వచ్చే 2029 ఎన్నికలు ఎవరు ముఖ్యమంత్రి అవుతారనుకుంటున్నారు? అది ప్రజలు నిర్ణయిస్తారు. మీ ఉద్దేశంలో ఎవరుంటే ఈ రాష్ట్రానికి మంచిది అనుకుంటారు ముఖ్యమంత్రి? అంటే డెవలప్మెంట్ అంటే ఈయన అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఈయన వస్తే పర్వాలేదు. ఓకే. అలా పథకాలకే అట్రాక్ట్ అయితే మాత్రం మనం అంతే. ఫైనల్గా ఈ 2 సంవత్సరాల కూటమి పనితీరు మీద ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే? పర్లేదండి, గుడ్ అండి. థ్యాంక్స్ అండి.